హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ వీట్ ఫ్లోర్ గార్లిక్ చపాతీ రెసిపీ విత్ లిక్విడ్ డవ్. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి సన్నగా తురుముకోవాలి. కట్ చేసిన కొత్తిమీర, 2 కప్పుల గోధుమ పిండి, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, తురుముకున్న గార్లిక్ని వేయాలి. 2 కప్పుల గోధుమ పిండిని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక ఇలా పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ ఏదైనా వేసుకొని ఒక 2 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశలాగా వస్తుంది. బట్ ఇది దోశ కాదు, చూడ్డానికి దోశలాగా ఉంటుంది కానీ చపాతీ టేస్టే వస్తుంది. ఈ బ్యాటర్లో ఏం కలపకుండా నార్మల్గా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. ఇవి నార్మల్గా ఏమీ లేకుండా తినచ్చు, లేదంటే చట్నీతో కానీ, ఫ్లాక్సీస్ పొడి, ఏ పొడులైనా ఏ చట్నీతో అయినా తినవచ్చు. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతాయి, చాలా బాగుంటాయి. లిక్విడ్ డవ్ వీట్ ఫ్లోర్ గార్లిక్ చపాతీ రెడీ. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. నేను ఫ్లాక్సీస్ అండ్ టమాటా పికిల్తో సర్వ్ చేసుకున్నాను. చాలా యమ్మీగా, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.